తిరుపతి తొక్కిస్లాట ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు ఏపీ మంత్రులు. ఘటనలో చనిపోయిన మృతుల కుటుంబాలను తిరుపతి రుయా హాస్పిటల్లో పరామర్శించారు మంత్రులు ఆనం, అనిత, అనగాని సత్యప్రసాద్, పార్థసారథి. ఘటనకు సంబంధించి మృతుల బంధువుల నుంచి వివరాలు ఆరా తీశారు మంత్రులు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ జేఈఓ శ్రీమతి గౌతమి, ఆర్డీఓ రామ్మోహన్ హాస్పిటల్లో బాధితులను పరామర్శించారు. మరోవైపు ఘటనలో చనిపోయిన వారి డెడ్ బాడీలను సొంత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. తొక్కిసలాట ఘటనలో చనిపోయిన 6 ఫ్యామిలీలకు ఎక్స్గ్రేషియా ప్రకటించింది ఏపీ సర్కార్. ఒక్కో మృతుల కుటుంబానికి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేసింది ప్రభుత్వం. ఘటన జరగడం దురదృష్టకరమన్నారు మంత్రులు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. జరిగిన ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేసి ఎంతటి వారినైనా కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏపీ తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు బాధితులు. నిన్న విష్ణు నివాసంలో తొక్కిసలాటలో 50 మంది క్షతగాత్రులు రుయా స్విమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. నిన్న తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో శ్రీవారి టోకెన్ల జారీ కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కేంద్రాల దగ్గర భక్తులు ఒక్కసారిగా తరలి రావడంతో ప్రమాదం జరిగింది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం తిరుపతి నుండి ప్రసాద్ అందిస్తారు. ప్రస్తుతం మనము సంఘటన ఏదైతే దుర్ఘటన జరిగిందో రామానాయుడు పాఠశాల ఆవరణంలో ఉన్నాం. ముఖ్యంగా తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకన్ల జారీలో జరిగినటువంటి తొక్కిసలాటలో తీవ్ర విషాదం జరిగిన విషయం తెలిసిందే. మొత్తంగా వేరువేరు ప్రాంతాల్లో అంటే రెండు వేరువేరు ప్రాంతాల్లో 6 మృతి చెందిన తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా వైకుంఠ ద్వార దర్శనం కోసం ఏర్పాటు చేసినటువంటి తిరుపతిలో 9 ప్రాంతాల్లో కౌంటర్లు ఏర్పాటు చేసింది. ప్రధానంగా బైరాగిపట్నంలోని రామానాయుడు పాఠశాల ఆవరణంలో ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ దాదాపుగా స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, వైజాగ్ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు నిన్న ఉదయం నుంచి కూడా భారీగా చేరుకున్నారు. దీంతో ఇక్కడ ఎక్కువ అవకాశాలు అంటే వసతులు లేవు కాబట్టి వచ్చినటువంటి భక్తులను వచ్చిన వాళ్ళను వచ్చినట్లు ఈ రామానాయుడు స్కూల్ ఏదైతే ఉందో వెనక వైపున ఉన్నటువంటి ఆ ప్రాంతంలో పద్మావతి పార్కులో అందరినీ కూడా అధికారులు ఉంచారు. దీంతో అక్కడ దాదాపుగా ఉదయం నుంచి కూడా వస్తున్నటువంటి భక్తులు ఎప్పటికప్పుడు అక్కడ అందరినీ ఉంచడం, అలాగే సాయంత్రం ఏదైతే ఉందో 7 గంటల ప్రాంతంలో టికెట్లు జారీ చేస్తారో మరి కాసేపట్లో అనగా మొత్తంగా భక్తులు పద్మావతి పార్కులో ఉన్నటువంటి పార్కుల నుంచి బయటకు వచ్చే ప్రాంతం ఒకే ఒక గేట్ ఉంటుంది, మెయిన్ గేటు. ఆ గేట్లో దగ్గర నుంచి బయటకు వచ్చే క్రమంలో మొత్తంగా ఒకరికొకరు తోపులాట చోటు చేసుకుని తొక్కిసలాట జరిగింది. ఆ గేట్ దగ్గర మనం ఇప్పుడు దాకా పరిస్థితి చూసాం. అక్కడి నుంచి కూడా రోడ్డు పైన ఏర్పాటు చేసినటువంటి బారికేడ్ల మధ్య నుంచి ఈ పాఠశాల ఆవరణంలోకి వస్తారు. పాఠశాల ఆవరణం నుంచి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ కౌంటర్లు ఏవైతే మనం చూస్తా ఉన్నామో ఈ కౌంటర్లో టికెట్ తీసుకొని ఇక్కడ నుంచి బయటకు వెళ్లేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. అయితే దాదాపుగా తిరుపతిలో 9 కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ ముఖ్యంగా బైరాగిపట్నంలో ఉన్నటువంటి రామానాయుడు స్కూలు ఆవరణంలో తక్కువ జనాలు ఉంటారన్న ఉద్దేశంతో బయట ప్రాంతాల నుంచి అలాగే ముఖ్యంగా వైజాగ్ ప్రాంతం నుంచి ఎక్కువగా ఇటువైపు వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా ఎక్కువ మంది భక్తులు ఇక్కడ తక్కువ మంది ఉంటారు, స్థానికులు కూడా తక్కువగా ఉంటారన్న ఉద్దేశంతో అందరూ కూడా మొత్తంగా వేలాది మంది ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పార్కు మొత్తం మనం చూసాం. దాదాపుగా ఆ పార్కు మొత్తంగా నిండిందంటే ఏ స్థాయిలో భక్తులు వచ్చారో మనం అర్థం చేసుకోవచ్చు. దీంతో పార్కులో ఉన్నటువంటి వాళ్ళని అదుపు చేసేందుకు భద్రతా లోపాలు కూడా కొంత మేరకు ఉన్నట్లు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా అధికారుల వైఫల్యం అని చెప్పి ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ బైరాగిపట్నంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కౌంటర్ల దగ్గర తీవ్ర విషాదం జరగడం చాలా బాధాకరం. ముఖ్యంగా వైకుంఠ ద్వార దర్శనం కోసం దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి భారీగా వచ్చినటువంటి భక్తులు ఏదైతే స్వామి దర్శనం కోసం వచ్చారో వాళ్ళు పరలోకాలకు వెళ్ళడం అలాగే తీవ్రంగా ఆ భక్తులను కలిచివేస్తా ఉంది. ముఖ్యంగా టీటీడీ చరిత్రలోనే ఇది ఒక తీవ్ర విషాద ఘటనగా భక్తులు అభివర్ణిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే తిరుపతి ప్రాంతంలో తిరుపతి నగరంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో దాదాపుగా పద్మావతి పార్కుల దగ్గర జరిగినటువంటి ఘటనలో 5 మంది చనిపోవడం, అలాగే తిరుపతిలో ఉన్నటువంటి బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి శ్రీనివాసం కౌంటర్ ఏదైతే ఉందో అక్కడ కూడా
ఒక మహిళకు అస్వస్థతకు గురై తోపులాటలో ఒక మహిళ మృతి చెందింది. మొత్తంగా 6 మంది మృతి చెందినటువంటి బాధాకర ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన పైన దాదాపుగా ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే ఇవాళ ఆయన నేరుగా వైజాగ్ నుండి తిరుపతికి వస్తా ఉన్నారు. తిరుపతికి వచ్చి ఈ సంఘటన జరిగిన ప్రాంతం ఏదైతే ఉందో పద్మావతి పార్క్ ఏరియాలంతా కూడా పరిశీలిస్తారు. అలాగే స్విమ్స్ రియా ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి క్షతగాతులను కూడా పరామర్శిస్తారు. అలాగే మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించినటువంటి జరిగిన వెంటనే కూడా ముఖ్యమంత్రి అధికారులు అలాగే డీజీపీ అలాగే టీటీడీ ఈఓ ఎస్పీ కలెక్టర్లతో సమీక్ష నిర్వహించి వెంటనే సహాయక చర్యలు ముమ్మరం చేయాలని చెప్పి గాయపడిన వారికి సరైన వైద్య సహాయం అందించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏది ఏమైనప్పటికీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే భక్తులందరూ కూడా భారీగా ఈ 10 రోజుల్లో గతంలో 2 రోజులు మాత్రమే వైకుంఠ ఏకాదశి ద్వాదశిలో మాత్రమే శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు ఉండేవి. అయితే గత 2 ఏళ్లుగా 10 రోజుల పాటు అంటే 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు కూడా భక్తులకు దర్శనాలు కల్పిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో 10వ తేదీ 11, 12 ఆ 3 రోజుల పాటు అంటే దాదాపు 1,20,000 అంటే రోజుకు 40,000 టికెట్లను జారీ చేసేందుకు తిరుపతిలోని దాదాపు 9 ప్రాంతాల్లో టీటీడీ అధికారులు ఏర్పాటు చేశారు. తిరుపతిలోని బైరాగపట్నంలో రామానాయుడు స్కూల్తో పాటు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న విష్ణు నివాసం, అలాగే బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి శ్రీనివాసం, ఇక అలిపిరి దగ్గర ఉన్నటువంటి భూదే కాంప్లెక్స్తో పాటు సత్యనారాయణపురం ఇట్లా వేరువేరు ప్రాంతాల్లో దాదాపుగా 94 కౌంటర్లు ఏర్పాటు చేసి అక్కడ వస్తున్నటువంటి వేలాది మంది భక్తులకు ఈ 3 రోజుల పాటు అంటే రోజుకు 40,000 చొప్పున 10, 11, 12 ఇలా రోజుకు 40,000 చొప్పున 1,20,000 టికెట్లు జారీ చేసేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. అయితే 9వ తేదీ ఉదయం 5 గంటలకు టికెట్లు జారీ చేస్తామని ముందస్తుగా ప్రకటిస్తున్నప్పటికీ కూడా భక్తులు టికెట్లు 10వ తేదీ దర్శనానికే దక్కించుకోవాలి, 10వ తేదీ వైకుంఠ ఏకాదశి రోజే స్వామివారిని దర్శించుకోవాలన్న నేపథ్యంలో దాదాపుగా దేశ నలుమూల నుంచి వచ్చినటువంటి వేలాది మంది భక్తులు ఈ కౌంటర్ల దగ్గర భారీగా ఉదయం నుంచి కూడా బారులు తీరి ఉన్నారు. సరిగ్గా దాదాపుగా 7 గంటల ప్రాంతంలో అంటే ఉదయం నుంచి అప్పటికే నిరీక్షిస్తున్నటువంటి భక్తులు 7 గంటల ప్రాంతంలో అక్కడక్కడ కౌంటర్ల దగ్గర ముందుగా సత్యనారాయణపురంలో భక్తులను క్యూ లైన్లోకి అంటే బయట ఉన్నటువంటి భక్తులందరినీ కూడా క్యూ లైన్లకి అధికారులు పోలీసులు అనుమతించే ప్రయత్నంలో అక్కడ కూడా తోపులాట స్టార్ట్ అయింది. అయితే అక్కడ చాకచక్యంగా పోలీసులు కొంతమందిని అంటే ఒక 500 మందిని 600 మందిని మాత్రమే క్యూ లైన్లకి అనుమతించి తర్వాత కొద్దిగా సమయం పాటించడం వల్ల అక్కడ పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. అదే సమయంలో శ్రీనివాసంలో ఏదైతే ఉందో శ్రీనివాసంలో తమిళనాడు నుంచి వచ్చినటువంటి సేలం నుంచి వచ్చినటువంటి ఒక మహిళ అస్వస్థతకు గురైంది. వెంటనే ఆమెను 108లో ఆసుపత్రికి తరలించారు. అయితే దురదృష్టవశాత్తు ఆమె చికిత్స పొందుతూ మృతి చెందారు. అదే సమయంలో ఒకేసారిగా బైరాగపట్నంలో ఘోర దుర్ఘటన జరిగేటువంటి పరిస్థితి. మొత్తంగా చూసినట్టయితే ఈ వైకుంఠ ద్వార దర్శన టోకన్ల దగ్గర జరిగినటువంటి ఘటనలో 2 ప్రాంతాల్లో 6 మృతి చెందిన తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. కెమెరామెన్ వాసుతో ప్రసాద్ రెడ్డి, V6 న్యూస్, తిరుపతి.